నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు వినుకొండలో జనతా కర్ఫ్యూ స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేసిన ప్రజలు కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన మార్చి 31వ తేదీ వరకు రైలు సర్వీసులు నిలిపివేస్తున్నట్లు వెల్లడి జనతా కర్ఫ్యూలో విశేష సేవలు అందించినందుకు గాను వైద్య ఆరోగ్య పోలీస్ శాఖలకు ప్రజలు కరతాళ ధ్వనులతో సంఘీభావం భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలు ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ వినుకొండ నియోజకవర్గంలో విజయవంతమైంది. ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూలో పాల్గొని కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు చేసిన యుద్ధం సంపూర్ణమైంది. తెల్లవారుజాము 7 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు ప్రజలు బయటకు రాకుండా ఉండి ఇంట్లో నుండే దేశాన్ని కాపాడిన మహత్తర కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. దేశ రక్షణలో ఎవరి పాత్ర వారు పోషించాలన్న మాటకు ప్రజలు కట్టుబడి ఉన్నారు. దేశ సరిహద్దుల్లో సైనికులు దేశ రక్షణకు యుద్ధం చేస్తుంటే దేశంలోని ప్రజలు ఇంట్లో ఉండే యుద్ధం చేశారు. ఉదయం 6 గంటల నుండి ప్రజలు ఇళ్లలో నుండి రాకుండా తమ వంతు పాత్రను పోషించారు. వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు అన్ని సముదాయాలు షట్ డౌన్ చేశారు. పోలీసులు, ప్రజలు ఎవరూ బయట తిరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఈ యొక్క మన వినుకొండ పట్టణాన్ని కరోనా రహిత పట్టణంగా మనం తయారు చేసుకోవాలంటే మీ అందరి సహకారం ఉండాలి. ప్రజలందరూ ఎవరు కూడా ఈ చేతులు కానీ కాళ్ళు కానీ మొక్కు కానీ అంటే తుమ్మినప్పుడు కానీ మేము మనుషుల మీద తుమ్మకుండా చేతులు అడ్డం పెట్టుకొని జాగ్రత్తగా శుభ్రపరచుకొని అవన్నీ ప్రికాషన్స్ చెప్తూనే ఉన్నారు. రేడియోల ద్వారా మన అన్ని టీవీల ద్వారా పేపర్స్ ద్వారా వాట్సాప్స్ మొత్తం వస్తున్నాయి, ట్విట్టర్స్ అలాగే మనకు న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా తెలియపరుస్తున్నారు. కాబట్టి అందరూ చెప్పిన దాని ప్రకారం ముందు మనం రాకుండా దీన్ని ప్రివెంట్ చేయడమే గొప్పతనము. వచ్చిన తర్వాత కష్టమవుతుంది ఎవరికైనా కూడా. ఈరోజు దేశవ్యాప్తంగా మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో భాగంగా ప్రతి పల్లెటూరులో కూడా బాగా అవగాహన తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఉదయం నుంచి చూస్తున్నాను, ప్రతి ఒక్కరూ ఎంతో విధంగా ప్రతి విలేజ్లో ప్రతి గ్రామంలో కూడా ఈ జనతా కర్ఫ్యూను పాటించడం జరిగింది. ఈ కరోనా వ్యాధి నుండి ప్రజలను కాపాడటానికి విశేష సేవలు అందించినటువంటి డాక్టర్లకు, వైద్య సిబ్బందికి, పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులందరికీ ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. కరోనాపై విజయం సాధించాల్సిన అవసరం ఉంది. ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి విశేష సేవలు అందిస్తున్న వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వినుకొండ పట్టణంలో విదేశాల నుండి వచ్చిన వారి ఇళ్లను మరోసారి పరిశీలించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యల్లో భాగంగా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా ప్రజల్లో తిరగకుండా ఉండాలని వారికి సూచించారు. అధికారులు మాట్లాడుతూ వినుకొండ పట్టణంలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, ప్రజలు అధైర్యపడవద్దని, వదంతులు పుట్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలా ఉంటే విదేశాల నుండి వచ్చిన వారి పట్ల ఆ ప్రాంత ప్రజలు వ్యవహరిస్తున్న తీరు ఇబ్బందికి గురిచేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, పోలీస్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం ఇంటింటి సర్వే జరుపుతున్నాం. వినుకొండలో మన మున్సిపల్ కమిషనర్ గారు, తహసీల్దార్ గారు, ఆర్ఐ గారు ఇంటింటి సర్వే జరుపుతున్నాం. ముఖ్యంగా మేము కాన్సన్ట్రేట్ చేసేదంటే ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళకి ప్లస్ క్వారంటైన్ పీరియడ్ కాని వాళ్ళకి ముందు వాళ్ళ విషయాలను సేకరించి వాళ్ళకి సరైన సూచనలు ఇస్తూ వాళ్ళ పర్సనల్ హైజీన్ కానీ పర్సనల్ హైజీను తర్వాత ఫంక్షన్స్ కానీ బయటికి ఎక్స్పోజ్ కాకుండా ఇంట్లోనే ఉండేటట్టు వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చాము. దానికి తోడు అందరూ వినుకొండ ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కరోనా వల్ల అందరూ భయపడాల్సిన అవసరం లేదు. ఈ పర్సనల్ హైజీన్తో మన దీన్ని కంట్రోల్ చేయవచ్చు. అందుకే ప్రజలకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఫంక్షన్స్ కానీ గుంపులుగా ఉండకూడదు. తర్వాత ఫంక్షన్స్ ఇవి కొంచెం అవాయిడ్ చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకి ఈ క్వారంటైన్ పీరియడ్లో ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే అంటే వాళ్ళ కుటుంబంలో సరైన సదుపాయాలు ఉన్నాయా లేవా, లేనట్లయితే వాళ్ళకి మేము సరైన సదుపాయాలు కల్పిస్తామని భరోసా ఇచ్చి ఈ వైరస్ను పూర్తిగా మనం వ్యాప్తి చెందకుండా సోషల్ డిస్టెన్స్ ద్వారా దీన్ని అరికట్టవచ్చు. మరియు దీని యొక్క లింక్ అంటే చైన్ని మనం వ్యాప్తి చెందకుండా ఈ చైన్ని మనం కట్ చేయాలని చెప్పి కలెక్టర్ గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల మేరకు నేను డాక్టర్ గారు ఇక్కడ ఈ డాక్టర్ గారు ఇలా మన హెల్త్ స్టాఫ్స్, తహసీల్దార్ గారు, వాళ్ళ సిబ్బంది అందరం కలిసి ఈరోజు ఈ యొక్క సర్వే చేపట్టాము. ఈ సర్వేలో మాకు చాలా విషయాలు తెలిసినవి. అందరూ కూడా వాళ్ళ ఇళ్లల్లో ఈ యొక్క హౌస్ అరెస్ట్ అంటే క్వారంటైన్ పీరియడ్ కంప్లీట్ చేయడానికి అన్ని సదుపాయాలు ఉన్నట్టుగా డాక్టర్ గారు తనిఖీలోనూ మా తనిఖీలో తేలింది. కాబట్టి వినుకొండ వరకు ఈ ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళకి వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. సో మా సర్వేలో మాత్రం చాలా క్లియర్గా చేశాము. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే, ఇబ్బంది మీన్స్ జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇలాంటివి వస్తే కూడా హెల్త్ సిబ్బంది అందుబాటులో ఉన్నారు. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి, వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా
హాస్పిటల్లో ఐసోలేషన్ వార్డు కూడా ఏర్పాటు చేశారు. చాలా చక్కగా వార్డు ఉంది. సో ఎవరైనా సరే ఇలాంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బంది పడకుండా మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా కోరుచున్నాము. దీని గురించి దయచేసి వదంతులు నమ్మబాకండి. వదంతులంటే అక్కడ ఏదో కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందంట, ఇక్కడ ఒక కేసు ఉందంట, ఇలాంటి నమ్మొద్దు. మీరు ఎవరికైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా డాక్టర్ దగ్గరకు కానీ, లేదంటే డాక్టర్ గారిని కానీ, లేదంటే తహసీల్దార్ గారిని కానీ, లేదంటే మున్సిపల్ కమిషనర్ నన్ను కానీ మీరు ఎవరైనా సంప్రదిస్తే మేము వాస్తవాలు చెప్తాము. ఈ సోషల్ మీడియా ద్వారా కానీ ఎవరైనా వదంతులు సృష్టిస్తే మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. మీరు పలాని వాళ్ళు మాకు జబ్బు వచ్చిందని చెప్పి ఎగతాళి చేస్తున్నారు, ఇలాంటి మాత్రం దయచేసి నమ్మొద్దు. ఇది ఏం చేయదు ఈ వైరస్ ఏంటంటే ఇది కొత్త వైరస్ కాబట్టి మన బాడీలో అటువంటి యాంటీబాడీస్ లేవు కాబట్టి మనకు ఇబ్బంది పెడుతుంది. మనకు జబ్బు వస్తుంది, జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది. సో దాన్ని ఎదుర్కోవడానికి ట్రీట్మెంట్ లేదు కాబట్టి, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంది కాబట్టి మనం ఓన్లీ నిరోధం చేయడానికి మనం సహకరించాలి. దాన్ని చైన్ లింక్ కట్ చేయాలి. కాబట్టి ఈ మా అందరికి కూడా, మా సిబ్బంది అందరికి కూడా మీరు సహకరించి ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రధానమంత్రి గారి మరియు ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు మనం రాష్ట్రం మొత్తం కూడా జనతా కర్ఫ్యూ నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం మరియు ఇందులో మళ్ళీ ఆరోగ్య శాఖ వారి పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం ప్రస్తుతం మన వినుకొండ పట్టణము మరియు పరిసర ప్రాంతాల్లో ఎన్ఆర్ఐస్గా అంటే ఫారెన్ రిటర్న్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇంకొకసారి వారి యొక్క వ్యక్తిగత పరిశుభ్రత, వారు ఎటువంటి కండిషన్లో ఉన్నారు అనేది అందరం కూడా టీమ్స్గా ఏర్పడి మొత్తం ఏఎన్ఎంస్ సిబ్బందితో మొత్తం కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా వారి యొక్క కుటుంబ సభ్యుల వివరాలు కూడా సేకరించి వారు ఏమన్నా సఫర్ అవుతున్నారా, ఎక్కడైనా ఫంక్షన్స్ అటెండ్ అవుతున్నారా, వీరన్నిటిని కూడా ఎక్కడన్నా మనకి మిస్లీడింగ్ అవుతుందా ఇన్ఫర్మేషన్ అనేదాన్ని మళ్ళీ ఒకసారి సరి చూసుకుంటాం. వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా పరిశీలన జరిపినాక వారు పూర్తి స్థాయిలో ఎటువంటి సింటమ్స్ కానీ వారి కుటుంబాలకు కానీ ఎక్కడ ఎట్లాంటి సింటమ్స్ ఇంతవరకు ఇది కాలేదు. అయినా కూడా ముందస్తు జాగ్రత్తగా వారికి వారి యొక్క వ్యక్తిగత పరిశుభ్రత మీద, వారి ఆరోగ్య పరిస్థితుల మీద, ఫుడ్ మీద కూడా మనకు ఆరోగ్య శాఖ నుంచి డాక్టర్ వారికి సూచనలు సలహాలు ఇచ్చున్నారు. దయచేసి వదంతులను నమ్మద్దు. ఇవి చాలా వారిని కూడా వాళ్ళు ఫారెన్ నుంచి వచ్చారు అనగానే వారిని కూడా వారికి పాజిటివ్ ఏమో అనే ఒక స్ప్రెడ్ చేసి వీళ్ళు కొంచెం భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అనేది కూడా వచ్చింది. దయచేసి ఇలాంటి పాజిటివ్ అనే కేసెస్ ఆస్పెక్ట్కి ఇంతవరకు కూడా ఎటువంటిది ఇక్కడ నమోదు కాలేదు. అలాంటివి ఏమన్నా ఇమ్మీడియట్గా ఉంటే అది ఏఎన్ఎం సిబ్బంది ప్రతి 2 గంటలకి 3 గంటలకి వీరి అందరితోటి కూడా వారి యొక్క వివరాలు వాళ్ళని యొక్క వ్యక్తిగతంగా వచ్చి పరిశీలన చేస్తున్నారు. కాబట్టి ఇంతవరకు అలాంటిది ఎక్కడా కూడా ధృవీకరణ కాలేదు. దయచేసి ఇలాంటి వదంతులను నమ్మవద్దు. మేము కూడా వచ్చే 10-15 రోజులకి మా సిన్సియర్ అప్పీల్ ఏంటి అంటే ప్రజానికి సాధ్యమైనంత వరకు కూడా వ్యక్తిగత పరిశుభ్రతను మెయింటైన్ చేయండి. రెండోది సోషల్ డిస్టెన్స్ కంపల్సరీగా ప్రతి నిమిషం అవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావద్దండి. ఇదొక్కటి. స్కూల్స్కి అన్నిటికీ కూడా హాలిడేస్ ఇచ్చున్నారు కాబట్టి షాప్స్ పరంగా కూడా ఎటువంటి అందుబాటులో ఉండవు. ఓన్లీ ఎసెన్షియల్ కమాడిటీస్, మందులు, పాలు, వాటరు ఇవి తప్ప జనరల్గా మిగతా షాప్స్ అన్నిటిని కూడా క్లోజ్ చేయమన్నాం. అనవసరంగా బయటకు తిరగవద్దు. ఎవరిని కూడా ఈ వదంతులు వ్యాపింప చేయవద్దు. మనం ఈ కరోనా వైరస్ని సమర్థవంతంగా ఎదుర్కొంటామని చెప్పి ఇంకొకసారి ఆరోగ్య శాఖ సిబ్బంది వారి తరఫున కూడా మేము అందరం కూడా అన్ని డిపార్ట్మెంట్స్ వారం కూడా కోఆర్డినేట్ చేసుకొని టీమ్ స్పిరిట్తో పనిచేస్తున్నాము. ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా మాకు ప్రెస్ నుంచి వస్తుంది కొంత ఇన్ఫర్మేషను. మేము వ్యక్తిగతంగా కూడా అందరినీ కూడా తహసీల్దార్ కార్యాలయం లేదా మున్సిపల్ కార్యాలయం ద్వారా మీకు ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా తెలియపరచవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు. భారతదేశం మొత్తం చేపట్టిన జనతా కర్ఫ్యూను పురస్కరించుకొని వినుకొండ పట్టణంలోని మున్సిపల్ అధికారులు ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టారు. పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో బ్లీచింగ్ చల్లడం, ఫాగింగ్ వంటి ప్రత్యేక పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ఉదయం 7 గంటల
9 గంటల వరకు బస్సులు నడపగలవు. దయచేసి ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా కోరుతున్నాం. టోకలు ఉండండి. నువ్వు ఇటుండు. పక్కరండి. నాటుసారా తరలిస్తున్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన వినుకొండ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని మసీదు మాన్యం 15వ లైన్లో అక్రమంగా నాటుసారా విక్రయిస్తున్న పొట్టేటి తిరుపతమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుండి 6 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా మార్చి 31 వరకు గూడ్స్ రైళ్లు మినహా అన్ని రైళ్లు సేవలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది. ఎప్పుడూ పట్టాలపై రై అంటూ తిరిగే రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఇదిలా ఉంటే జనతా కర్ఫ్యూ కారణంగా ఒక్కరోజే 12 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లాలోని సంతమాగులూరు, బల్లికురువ మండలాల్లో జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లలో ఉండి కర్ఫ్యూలో పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశ ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు తమ సంఘీభావం తెలుపుతూ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిత్యం రద్దీగా ఉండే కూడళ్లు బోసిపోయాయి. ఏప్రిల్ 1 నుండి వాలంటీర్లు ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలోని అన్ని గ్రామాల్లో గల వాలంటీర్లకు రేషన్ పంపిణీ చేయాల్సిన లిస్టులను తహసీల్దార్ మధుసూదనరావు వారికి అందించారు. లిస్టు ప్రకారం గడప గడపకు రేషన్ అందించాలని సిబ్బందికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. దేశం మొత్తం కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు ఇళ్లలో ఉండి కర్ఫ్యూ పాటించారు. కానీ వైద్య, ఆరోగ్య శాఖ, మున్సిపల్, పోలీస్ శాఖలు మాత్రం ప్రజల రక్షణే ధ్యేయంగా అందించిన సేవలకు సంఘీభావంగా సాయంత్రం 5 గంటల సమయంలో ఇళ్ల బయట నుండి కరతాళ ధ్వనులతో వారికి అభినందనలు తెలిపారు. దేశ రక్షణలో ఏకతాటిపైకి వచ్చి పోరాడతామంటూ చాటిన తీరు మేరా భారత్ మహాన్ అనే నినాదానికి కట్టుబడి ఉన్నామంటూ తెలిపింది. అదేవిధంగా ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండల పోలీసులు వైద్య, ఆరోగ్య సిబ్బందికి చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు. के सामने खड़े होकर 5 मिनट तक ऐसे लोगों का आभार व्यक्त करें. ताली बजा करके, थाली बजा करके, घंटी बजा करके उनका हौसला बढ़ाएं, उनको सैल्यूट करें. पूरा इंडिया गूंज उठना चाहिए तालियों, थालियों की आवाज से. जय हिंद. చిన్న
వినుకొండ పట్టణ ప్రజలకు మరియు మండల ప్రజలందరికీ కూడా వినుకొండ టౌన్ సిఐ నమస్కారాలు. అందరూ దయచేసి కరోనా మహమ్మారి నుండి మనం రక్షించుకోవడానికి మీ అందరూ సహాయ సహకారాలు అందించి మీరు ఈ కరోనా మహమ్మారి పడకుండా మన వినుకొండ పట్టణాన్ని మనం క్లీన్గా కరోనా బాధితులు కాకుండా చేసుకోవడానికి సహాయ సహకారాలు అందించండి. అందరికీ కూడా నిత్యావసర వస్తువులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. పాలు, పెరుగు, కూరగాయలు వీటికి సంబంధించి మాత్రమే. వీటి కోసం కూడా మీరు ఎగబడకండి. వీళ్ళందరూ ప్రతి స్ట్రీట్కు తోపుడు బండ్ల ద్వారా కూడా మీకు సప్లై చేయబడుతుంది. అందరితో వాళ్ళతో మాట్లాడి మేము కూడా మీ ఇళ్ళ వరకు కూరగాయలు కానీ ఇవన్నీ వచ్చినట్టు ఏర్పాటు చేస్తాము. అలాగే ఆటో డ్రైవర్స్ కానీ ఎవరు కూడా ఆటోలు తీసుకొని మన వినుకొండ పట్టణానికి రావద్దని ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు పెట్టుకొని ప్రజలను గుంపులుగా చేర్చకుండా ఎవరు కూడా ఈ జాగ్రత్తలన్నీ పాటించి మీరందరూ కూడా ఈ కరోనా మహమ్మారి నుండి మనం అందరినీ రక్షించుకుందామని మన వినుకొండ పట్టణాన్ని జాగ్రత్తగా కాపాడుకొని మనం కాపాడుకొని అలాగే ఈ దేశంలో ఈ రాష్ట్రానికి మనం సహసహకారాలు అందించవలసిందిగా కోరుతూ మీ అందరూ కూడా ఎవరు కూడా షాపులు ఓపెన్ చేయరాదని కూడా దయచేసి మీరందరూ చెప్తారు. ఎన్ని రోజులు సార్? మొత్తం 30 వరకు అండి. ఈ నెల 30 వరకు ఆల్రెడీ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది. దాన్ని ఏమైనా మధ్యలో ఉంటే మళ్ళీ ఆలోచిద్దాం. కాబట్టి అందరూ కూడా కోఆపరేట్ చేసి సహాయ సహకారాలు అందించవలసిగా కోరుతున్నాం పోలీసు వారికి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.